హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బజ్. తనుజ వర్సెస్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక గొడవకి కారణం ఏంటి అంటే సంజన అండ్ సుమన్ శెట్టి మధ్య జరిగిన గేమ్. తనుజ సుమన్ శెట్టిని సపోర్ట్ చేస్తా ఉంది, కళ్యాణ్ సంజనాని సపోర్ట్ చేస్తా ఉన్నాడు. అసలు గేమ్ విషయానికి వస్తే సంజన అండ్ సుమన్ శెట్టి మధ్యలో కమాండ్ రావడానికి ఒక గేమ్ పెట్టారు. కొన్ని బాక్సులు వరుసగా ఎవరైతే ఒక టవర్ లాగా పేరుస్తారో వాళ్ళకి విన్ అన్నట్టు. అయితే కళ్యాణ్ అనే పర్సన్ ముందుగా ఒక రూల్ పెట్టడం జరిగింది, ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళే విన్ అని. కానీ యాక్చువల్ రూల్ ప్రకారం అయితే అది లేదు. బట్ వాళ్ళు ఎనర్జీ నింపడానికి నేను మాట చెప్పుకొచ్చానని చెప్పేసి కళ్యాణ్ చెప్పాడు. అయితే ఇక గేమ్ విషయానికి వస్తే సుమన్ శెట్టి అందరికన్నా ముందు 6 బాక్సెస్ పెంచడం జరిగింది. బట్ మన సంజన గారు మాత్రం ప్రాపర్ గా ఒక లైన్ గా అది పెట్టడం జరిగింది. దానికి గల కారణం అవుట్కమ్ హైట్ అడ్వాంటేజ్. ఇక్కడ సుమన్ శెట్టికి హైట్ అడ్వాంటేజ్ లేదు. నిజం చెప్పాలంటే ఓవరాల్ గా ఇద్దరిలో కంపేర్ చేస్తే సుమన్ శెట్టి బాగా ఆడినట్టు. ఎందుకంటే తన లిమిటేషన్ ని దాటి మరి తనకి కుదరదు, తనకి అందదు, అలాంటి లిమిటేషన్ ని దాటి మరీ ఆడగలిగాడు సుమన్ శెట్టి. సో హ్యాట్స్ ఆఫ్ సుమన్ శెట్టి గారు. అయితే సంజన గారికి హైట్ అడ్వాంటేజ్ వల్ల ఆవిడ ప్రాపర్ గా సుమన్ శెట్టి కంటే కూడా బాగా స్ట్రక్చర్డ్ గా ఆ టవర్ ని పెట్టడం జరిగింది బాక్సులతో. సో కళ్యాణ్ దానికి తగ్గట్టే డెసిషన్ కూడా సంజన తరఫున ఇచ్చాడు. అయితే తనుజ మాత్రం సుమన్ శెట్టికి సపోర్ట్ కాబట్టి, ఇంక్లూడింగ్ దివ్య కూడా సుమన్ శెట్టికి సపోర్ట్ కాబట్టి, కళ్యాణ్ నువ్వు అలా చేయడం తప్పు, నువ్వే ముందు ఒక మాట చెప్పావు, ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళే వినర్ అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎలా మాట మారుతున్నావు అంటే, నేనది వీళ్ళలో ఎనర్జీ నింపడానికి చెప్పాను, అంతేగాని అది గేమ్ రూల్ కాదు. యాక్చువల్ రూల్ ప్రకారం ఒక టవర్ అని ఎప్పుడు అంటావంటే అది స్టెబుల్ గా ఉన్నప్పుడు, పడడానికి వీలు లేకుండా ఉన్నప్పుడు. ఇక్కడ సుమన్ శెట్టి గారిది అంత పర్ఫెక్ట్ గా లేదు, సంజన గారు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో నా డెసిషన్ సంజన గారు విన్నర్ అని చెప్పేసి చెప్పాడు. సో నిజంగా హైలైట్ అయితే వీళ్ళిద్దరికి మధ్య ఒక గొడవ కూడా జరిగింది దీని కారణంగా. అయితే మన కళ్యాణ్ కొంచెం మాస్ డైలాగ్ కూడా వేయడం జరిగింది. తనుజగా తన ఎమోషన్ బయట పెట్టారు, కళ్యాణ్ తన ఇంటెలిజెన్స్ అలాగే మెచ్యూరిటీ బయట పెట్టాడు. మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి.